ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే పరమానందంగా ఉంటుందండి. అత్తకి ఆకలిస్తుందనుకుంటా, దొన్నెల్లో పెడతానుండండి. గుర్తుపడి గబుక్కును మింగేశావు. ఖర్చు నిన్ను మింగేస్తుంది. నేను మీ అంత వెర్రిదాన్ని కాదులేండి. తీసుకో అత్త. మామ, మహాప్రసాదం. నువ్వు కూడా తిను త్రినేత్రి. అమ్మవారి ప్రసాదాన్ని తినకుండా ఎలా ఉంటాను మామ? ఆహాహాహా, బ్రహ్మాండంగా ఉంది. అత్త చూసావా, ఇన్నాళ్లకు నీ వంట మెచ్చుకున్నాడు మామ. అమ్మవారి ప్రసాదం కాబట్టి అలా కుదిరింది త్రినేత్రి. నువ్వు కూడా తిని ఎలా ఉందో చెప్పు. అలాగే. అయ్యో రామా, ఇలా చేయి జారిందేంటి? త్రినేత్రి చూసిందంటే అమ్మవారి పసుపు కుంకుమ నేలపాలు చేస్తావా అని తిట్టేస్తుంది. చాలా బాగుందత్తా. విషం అదే విషయం నువ్వు చెప్తే బాగుంటుంది అన్నాను. లేదు లేదు, చాలా అంటే చాలా బాగా చేసావు. నువ్వు అన్నట్టు అమ్మవారికి పెట్టే నైవేద్యం కాబట్టి ఈ రుచి. మరే తినండి అత్తా, ఆపేసారెందుకు? అసలు తింటేగా. అదేంటి? మామ, అత్త. అత్త. పిలుస్తుంది వైకుంఠం.
త్రినేత్రి నువ్వు ఆగవే, ఆగు. పోయిందా? ప్రాణం పోయిందా చెప్పండి. అమ్మా త్రినేత్రి, చచ్చిపోయావా నా మేనకోడలా? ఇంత చిన్న వయసులోనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావని అనుకోలేదమ్మా తల్లి. ఇదిగో వైకుంఠం, ఇలా గుండెలు బాదుకునే సీన్ కూడా మనకుండకూడదు. అడవికొచ్చిన త్రినేత్రి అమ్మవారికి కార్తీక మాసంలో ప్రత్యేకంగా పూసే ఎర్రజల్లేడు పూల కోసం కారడవిలోకి వెళ్ళి తిరిగి రానేలేదని చెప్పాలి. అర్థమైందా? ఆహా, అలాగేనండి. ఇంకా చూస్తావేంటే? పట్టో. ఆ, నేను నా మేనకోడలి కాళ్ళు పట్టుకుంటాను, ఈ పాపాన్ని క్షమించమన్నట్టు కూడా ఉంటుంది. నువ్వు చేతులు పట్టుకో, లేపో. అలాగేనండి. వెళ్ళు. రా 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 రా. లక్ష్మీనారాయణ స్వామి గోవిందా గోవిందా. లేపో, నడు నడు. ఈ శవాన్ని ఇక్కడ పెడితే మేకలు కాసేవాళ్ళు కూడా ఇంత లోపలికి రారులే. ఏ నెలకో వచ్చి చూసినా లంగా ఓణి చినిగిన ముక్కలే ఉంటాయి. మనం అల్లే కట్టుకథలో పులే నిజంగా తినేలా ఉండొచ్చు కూడా. పద పద పద. ఓకే, నేను వచ్చి చూస్తాను. చెప్పండి విక్రాంత్. డాక్టర్ గారు, ఎంతోమంది పేషెంట్స్ ప్రాణాలు కాపాడిన మీరు పేషెంట్ కానీ మా విశాల్ బ్రో ప్రాణాలని కాపాడాలని రిక్వెస్ట్ చేయడానికే మిమ్మల్ని కలిశాను ఇప్పుడు. నేను ఎలా హెల్ప్ చేయగలనో చెప్పండి విక్రాంత్. మేడం, మా నైని వదిన కోమాలోకి వెళ్ళిందనే నిజాన్ని నేను ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు, చెప్పను కూడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.